ఇప్పుడున్న దాని ప్రకారంగా కేసీఆర్ కొన్ని చేంజెస్ చేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకటి ఆర్ఎస్పీని వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టాలని, కేటీఆర్ని కొంత సైడ్ చేయాలని, అసలు ఇది కుటుంబ పార్టీ కాదు అన్న ఒక ఫోకస్డ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దాంతోపాటు బహుజనవాదం ఉన్న పార్టీ అని పెట్టడానికి ఆర్ఎస్పీని ముందు పెట్టి కొంత క్యాడర్లో ఒక ఇది తీసుకురావాలన్న ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు అన్నది ఒక వార్త. ఇది వాస్తవమేనా? ఇట్లా చేస్తే ఏమైనా బయటపడడానికి అవకాశాలు ఉన్నాయా? అంటే ఇటువంటి అన్నీ కూడా కేసీఆర్ సంక్షోభ సమయంలో చేయడం అనేది గత చరిత్ర ఆధారంగా ఎవరి గురించి మనం మాట్లాడుకున్నా గతము, వర్తమానము, భవిష్యత్తు, దీని ఆధారంగానే మనం ప్రతి ఒక్కరిని విశ్లేషణ చేస్తాం. అయితే కేసీఆర్ క్రైసిస్లో ఉన్నప్పుడు ఆయన మనం చెప్పుకుంటాం కదా, పూలమ్మిన కాడ కట్టెలమ్ముతాడు, కట్టెలమ్మిన కాడ పూలు అమ్ముతాడు. ఎంత కిందికి దిగి వచ్చైనా కానీ అంటే జుట్టు పట్టుకునేది తెలుసు, కాలు పట్టుకునేది తెలుసు ఆయన. కాబట్టి చెయ్యడు అని అయితే అనుకోలేం. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి అంటే తెలంగాణ వాదానికి, తెలంగాణకి సంబంధం లేనటువంటి, లేకపోతే ఒక లీడర్ క్వాలిటీ లేనటువంటి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని కాకుండా ఒక దళిత సామాజిక వర్గం నుంచి, లేకపోతే ఒక ట్రైబల్ సామాజిక వర్గం నుంచి తీసుకొచ్చి పెడతాడని అయితే నేను అనుకున్నాను. ఆయనకి బాగా తెలుసు తెలంగాణలో ఏది ఏమైనా రెడ్డి సామాజిక వర్గం యొక్క ప్రాబల్యం ఉంటుంది అనేది. మేము 1999లో తెలంగాణ ఉద్యమాన్ని వేదికగా చేసుకొని మాట్లాడాలనుకున్నప్పుడు కూడా మైనస్ రెడ్డి మనం ఏం చేయలేము విన్నా. కాబట్టి ఖచ్చితంగా రెడ్డి ఫేస్ లేకుండా మనం తెలంగాణలో ఎన్ని వాదాలు వచ్చినా, ఎన్ని సెంటిమెంట్లు వచ్చినా దాని ప్రాధాన్యత దానికి ఉంటుంది తెలంగాణలో అనేది బలంగా నమ్మేటువంటి వ్యక్తులు ఆయన ఒకడు. కాబట్టి ఆ రకంగా నేను గత చరిత్ర, అందుకనే మేము పి జనార్దన్ రెడ్డి ఇంటికి 50 సార్లు తిరిగినాం, కోదండ రెడ్డి ఇంటికి 50 సార్లు తిరిగినాం. ఇదే డీజీపీ మహేందర్ రెడ్డిగా ఉన్న ఆయనతోటి కన్సల్ట్ చేసినాం. ఇట్లా తెలంగాణలో అంతో కొంత బ్యూరోక్రాట్స్ నుంచి కావచ్చు, పొలిటీషియన్స్ నుంచి కావచ్చు ఉన్నటువంటి రెడ్డి, ఈవెన్ జితేందర్ రెడ్డి దగ్గర తిరిగినాం. సరే ఆ క్రమంలో నరేంద్ర గారి దగ్గర కూడా కలిసినాం. అవన్నీ చేసినప్పటికీ కోదండ రెడ్డి గారు లాస్ట్ ఏప్రిల్ 27 పార్టీ ప్రారంభోత్సవానికి వారం రోజుల ముందు కూడా పోయి గౌరవాధ్యక్షునిగా ఆయన ఉండమని, పార్టీ ప్రధాన బాధ్యతల్లో నేను ఉంటా అని కూడా కేసీఆర్ ఆఫర్ ఇచ్చాడు. కోదండ రెడ్డికి. కోదండ రెడ్డి ఎవరు? ఈయన ఇప్పుడు ఏది ధరణి ఉన్నాడు కదా, అప్పుడు సిఎల్పి లీడర్ ఆయన. ఆ కోదండ రెడ్డిని అంటే ఆయన ఉంటే నాకేం ప్రాబ్లం లేదు, ఆయనని మనం ఎట్లా కన్విన్స్ చేసుకోవచ్చు, ఆయన పెద్ద ప్రాబ్లం కేసు కాదనేది ఆయన కాకుండా అవగాహన. ఇది చరిత్ర నేను చెప్పేది. ఇది ఎవడైనా కాదని చెప్పే దమ్ము, ధైర్యం ఉంటే ఎవరినన్నా రమ్మనండి. కేసీఆర్ వచ్చినా, లేకపోతే మీరు పోయి కోదండ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయండి. కోదండ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27 ఆవిర్భావానికి ముందు కేసీఆర్ మీతో చర్చలు చేసిందా లేదా, మిమ్మల్ని ఫలానా పోస్ట్లో ఉండాలని అడిగిందా లేదా? కేసీఆర్ అయితే మీకు ఇంటర్వ్యూ కూడా అది వేరే విషయం. కోదండ రెడ్డి అయితే ఇస్తాడు కదా, కోదండ రెడ్డిని పోయి అడగండి. పీజీఆర్ అంటే ఇప్పుడు లేడు, లేని మనిషిని తీసుకొచ్చి మనం ఎందుకు. మీరు ఇప్పుడు 10 years కేసీఆర్ పాలనలో కూడా రెడ్లకు మంచి ప్రాతినిధ్యమే కల్పించిండు. మంత్రుల విషయంలో, టికెట్ల విషయంలో, అన్నింటిలో, నామినేటెడ్ పోస్టుల విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానం వాళ్ళకి ఇచ్చిండు. వాళ్ళని ఎట్లా దూరం చేసుకుంటే నాకు నష్టం జరుగుతుంది అన్నది కేసీఆర్ తెలిసిన విషయమే. మీరు అన్నట్టు చరిత్ర అది. సిద్దిపేటలో ఆయన 1982లో ఓడిపోయినప్పుడు కానీ, 85లో గెలిచినప్పుడు కానీ ఆయనతో ఉన్నదంతా ఎవరిళ్ళలో పంటాడు ఆయన, ఎవరిళ్ళలో తింటాడు, ఎవరు చుట్టూ ఉంటాడు, ఆయన చుట్టూ ఆయన. కాబట్టి ఆయనకి తెలంగాణ నాడి తెలిసినోడు, తెలంగాణ నరం తెలిసినోడు, తెలంగాణ యొక్క మొత్తం సిచ్యువేషన్ తెలిసినోడు. కాబట్టి కులాల పరంగా, మతాల పరంగా అన్నీ తెలిసినోడు. కాబట్టి ఆయన ఇదేంది ఇక్కడ మోచేతికేమో ముస్లింలు కడతాడు, రెడ్డి వాళ్ళు పక్కన పెట్టుకుంటాడు. కాబట్టి ఆయన ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి ఆయనకి ఎంత చీప్ ఆలోచన ఉందో నాకు బాగా తెలుసు. కేసీఆర్ అంటే ఎట్లా, ఎప్పుడు మీతో షేర్ చేసిండా? ఆయన చాలా విషయాలు ఉంటాయి అనుకో ఆయన గురించి. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ నిజంగా చెప్పాలంటే కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారిని ఎంచుకోవడానికి
ఏమి బేస్ ఉంది చెప్పండి? తెలంగాణ వాదం ఉందా? తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉందా? లేకపోతే తెలంగాణలో ఒక సామాజిక ఉద్యమ కోణం ఉందా? లేకపోతే తెలంగాణ పీడిత తాడిత ప్రజల యొక్క ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి ఏమున్నదాడ? గత చరిత్ర ఏమున్నా కూడా మొన్న కొంత ఫైట్ చేసిండు, బీఎస్పీ నుంచి కొద్ది బహుజన వాదాన్ని వినిపించిండు అన్న ఒక లైన్ ఒకటి ఉంది కదా. ఆ వర్గాల్లో కింది సెక్షన్స్లో కొంత పాజిటివ్ కార్నర్ ఎక్కడ లేదా? ఎక్కడ ఉండదు. ఆయన ఇప్పుడు ఒక బహుజన వాదం ఎత్తుకొని ఒక గొప్ప అవకాశం మాయావతి గారు ఇస్తేనే దాంట్లోనే ఆయన నిలదొక్కోలేకపోయాడు, సక్సెస్ కాలేకపోయాడు. ఆయన సీటు ఆయన గెలుచుకోలేకపోయాడు. ఆయన పొడి చేసింది బహుజనవాదమైన ప్రతీకగా ఉన్న బీఎస్పీ నుంచే కదా. ఒకప్పుడు ఒక ఉన్నత కులానికి చెందిన కమ్మ అతను బీఎస్పీ తరఫున గెలిచిండు అక్కడ. కోనేరు కోనప్ప బీఎస్పీ నుంచి ఉన్నత కులానికి చెందిన వ్యక్తి, దట్టు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన గెలిచిండు. అట్లనే ఇంద్రకరణ్ రెడ్డి ఆయన నిర్మల్ నుంచి గెలిచిండు బీఎస్పీ నుంచి. వీళ్ళిద్దరూ 2014లో బీఎస్పీ నుంచి గెలిచిన వాళ్ళే కదా. మరి బహుజనవాదాన్ని ప్రతీకగా ఉన్న బీఎస్పీ నుంచి ఇద్దరు అగ్రకులాలు గెలిస్తే ఒకరు రెడ్డి, ఒకరు కమ్మ. మరి అదే బహుజనవాదానికి ప్రతీకగా ఉన్న బీఎస్పీ నుంచి 2023లో ఎందుకు గెలవలే? కేసీఆర్ అంత అమాయకుడా, అంత పిచ్చోడా? ఆయనకి ఇవన్నీ తెలియదా? ఇప్పుడు ఇదంతా స్పెక్యులేషన్సేనా, ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయడమేనా, లేకపోతే ఏమన్నా ఉన్నదా? అంటే డిస్కషన్ ఏమన్నా నడుస్తున్నదా? అంటే ఆయన అన్ని లీకులు ఇస్తాడు, ఆయన అన్నిటువంటి వదులుతుంటాడు. నాకు అర్థమైన కాడికి, నాకు తెలిసిన కాడికి ఆయన అయితే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కేటీఆర్ని పక్కకు పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కేసీఆర్కి ఆలోచన ఉందా? ఉంది. ఇప్పుడేంది, ఎప్పటి నుంచో ఉంది. మనందరికీ తెలుసు. మీరందరూ మొత్తుకున్నారు, ముఖ్యమంత్రిని చేస్తున్నాడు, ముహూర్తం ఫిక్స్ అయింది, అన్నీ కూడా ఏర్పాట్లు అయిపోయినాయి అని మీలాంటి మీడియా అందరు మొత్తుకున్నారు. నేను ఆ రోజు కూడా చెప్పిన, ఎట్టి పరిస్థితుల్లో ఆయన చెయ్యడు కాక చేయడు అని చెప్పిన. అదే వాస్తవం అయింది కదా.